హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ అయితే చేస్తున్నానండి. 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుని బరకగా మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. నేను బియ్యం పిండి తీసుకున్నానండి. ఒక అర కేజీ వరకు బియ్యం పిండి తీసుకుని ముందుగా బరకగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఇందులో వేసేసానండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మరిగే ఆయిల్ని అయితే ఇందులో వేసేసానండి. 1 స్పూన్ నెయ్యి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మరిగే ఆయిల్ని అయితే ఈ విధంగా పిండిలో వేసి కలిపేస్తున్నానండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరిగే వాటర్ని అయితే ఈ పిండిలో వేసి కలిపేస్తున్నానండి. చాలా జాగ్రత్తగా కలపకపోతే చేయి కాలిపోతుంది. నేను ఈ విధంగా అయితే వేసి కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచేస్తున్నానండి. ఎందుకంటే ఆ హీట్కి పిండి అనేది ఇంకా కొంచెం మగ్గుతుంది. చేతికి ఈ విధంగా ఆయిల్ రాసుకొని ఒక చిన్న పిండి ముద్దను అయితే తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చిన్ని బాల్ చేసుకొని ఇలా ఫ్రెష్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా చేసుకొని నేను ఇవి పక్కన పెట్టుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతా సమానంగా ఉండేలా చూసుకోండి, లేదంటే ఒకవైపు ఎలసరగా ఉండి వేగవు. నేను ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసేస్తున్నానండి. ఈ విధంగా చేసుకున్నవన్నీ వేసేస్తున్నాను. ఇలా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేస్తున్నానండి. ఈ విధంగా అయితే వేయించుకుని పక్కకైతే తీసేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా గుల్లగా కూడా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.